సాయంత్రం సుందరకాండ పారాయణము హనుమాన్ చాలీసా 108 సార్లు ఉందంట. దానికోసం ఒక స్టేజ్ డెకరేషన్ చేశారు. చూడండి ఎంత బాగుంది కదా. రాములవారి అసలు ఎలాగా జరిగిందో, దేవతలు విష్ణుమూర్తిని శరణ వేడుట, దశరథుని యజ్ఞపురుషుడు పాయసం ఇచ్చుట, పాయసమునకు భార్యకు పంచుట, రావణ లక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించుట, జనక మహారాజు సీతాదేవి నాగలిసాల్లో దొరుకుట, జనకుడి ఇంట పెరుగుట, రామలక్ష్మణులు యాగలక్ష్మణులు విశ్వామిత్రుడు కోరుట, తాటకిని వేధించుట, మారీచ స్వభావం ఎదుర్కొంట. విషయాన్ని మందర కైకేయికి చెప్పుట, దశరథుని కైకేయి వశపరుచుకుంటా. ఇది వనవాసంతో తండ్రి అనుజ్ఞ తీసుకుంటా. నాపై నడిచి భర్త రాముని భరత ఒక పార్ట్ అయింది కదా. ఇప్పుడు సీతమ్మ వారిని తీసుకురావటానికి ఏం చేశారు రాములు వారు, మాతో పాటు